హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లింపు స్లీప్. చాలా రోజులైంది మనం కలుసుకొని. ఈరోజు విషయం ఏంటంటే, యాక్చువల్లీ నేను బిఫోర్ అంటే నా జర్నీ కొంతమందికి చాలామందికి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఫస్ట్లీ దాని మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను 16th లైక్ 17th ఈవినింగ్ అరౌండ్ 9 AM ఆ టైంలో మనకి చెన్నై నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఉండిందనమాట. యాక్చువల్లీ ఇట్స్ కనెక్టింగ్ ఫ్లైట్. నేను చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళి తర్వాత ఢిల్లీ నుంచి డైరెక్ట్ లండన్ ఫ్లైట్ ఉందన్నమాట మనకి. సో మీరు ఫస్ట్ ఇందాక చూసిన వీడియో వచ్చి చెన్నై టు ఢిల్లీ వ్లాగ్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోయేది ఢిల్లీ టు లండన్. సో ఆ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఈ విషయం మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సో ఆ నెక్స్ట్ థింగ్ వచ్చి, నేను లండన్కి వెళ్ళేటప్పటికి మన మొబైల్ ఛార్జింగ్ డ్రైన్ అయిపోయిందనమాట. సో నేను అక్కడ ఉన్న వ్లాగ్స్, అక్కడ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఎలా ఉంది, అక్కడ నుంచి రూమ్కి ఎలా వచ్చాను, ఈ వీడియోస్ అన్నీ నేను రికార్డ్ చేయలేకపోయాను. వన్స్ నేను ఎప్పుడైనా ల్యాండ్ అయిన ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళానంటే అటు సైడ్ ఉన్న లొకేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మొత్తం రికార్డ్ చేసి నేను మళ్ళీ మన వీడియోలో పెడతాను. ప్రజెంట్ అయితే ఢిల్లీ నుంచి లండన్ వచ్చినప్పుడు ఢిల్లీలో అండ్ ఎయిర్లైన్స్లో కొన్ని క్లిప్స్ నేను రికార్డ్ చేశాను, కొన్ని క్యాప్చర్ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ నా ఫోన్ డెడ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. సో నేను రిసీవ్ చేసుకోవడానికి మా అక్క వస్తానన్నారు. సో ఫోన్ డెడ్ అయిపోతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేనని వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదన్నమాట. అలాగే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. సో అదొకటి మిస్ అయింది. అది మీకు ఒకసారి ఇన్ఫామ్ చేయాలని చెప్పని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ద వీడియో ఢిల్లీ టు లండన్ వ్లాగ్ ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో మనం ఫైనల్లీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో టెర్మినల్ 1 దగ్గర నుంచి ఇండిగో బస్ మనల్ని ఇక్కడ డ్రాప్ చేసింది మన బ్యాగేజెస్ని పిక్ చేసుకోవడం కోసం. సో కౌంటర్ నెంబర్ 6 దగ్గర మన లగేజ్ వస్తుందన్నమాట. మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నేను నా ఫ్రెండ్ శివారెడ్డి బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో బ్యాగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. సో మనం ఢిల్లీ రీచ్ అయిన తర్వాత అరౌండ్ 2:30 AM ఎర్లీ మార్నింగ్ అయిందనమాట. సో నేను నా ఫ్రెండ్ శివారెడ్డి ఆ టైంకి రీచ్ అయ్యాం. తర్వాత టెర్మినల్ 1 నుంచి నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చి టెర్మినల్ 3లో ఉన్నింది. అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యాం. అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఓన్లీ బోర్డింగ్ పాస్ అలో ఇచ్చిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి బయట వెయిట్ చేసామన్నమాట. నేను నా ఫ్రెండ్ అరౌండ్ 4 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 7:30, 8 వరకు వెయిట్ చేసాం బయట. వెయిట్ చేసిన తర్వాత సో ఇంకా నేను లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఆ రోజు థింగ్ ఏంటంటే, నాది ఎక్స్ట్రా లగేజ్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకోము అని చెప్తే డస్ట్బిన్లో పారేయాల్సి వస్తుంది కాబట్టి సో మా ఫ్రెండ్ని బయట వెయిట్ చేయమని చెప్పాను. ఎందుకైనా మంచిది, ఇన్ కేస్ వాళ్ళు తీసుకోము లగేజ్ అని చెప్తే మనం వాడికి లగేజ్ ఇచ్చేసి కార్గో చేయించుకుందామన్న ప్లాన్లో ఉన్నామన్నమాట. సో నేను లోపలికి ఎంటర్ అయ్యాను. లోపలికి ఎంటర్ అయ్యి బోర్డింగ్ పాస్ చెక్ చేశాను, లగేజ్ సబ్మిట్ చేశాను. యాక్చువల్లీ నా టికెట్ వచ్చి నార్మల్ ఫేర్లో పెట్టారనమాట బుక్ చేసేటప్పుడు. స్టూడెంట్ ఫేర్ కింద బుక్ చేసుకుంటే 2 బ్యాగ్స్తో పాటు ఎక్స్ట్రా 1 బ్యాగ్ కూడా ఇచ్చేవాళ్ళు. టోటల్ 3 బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్ 23 kgs లెక్కన అనమాట. సో ఫస్ట్ 2 బ్యాగ్స్ పెట్టాను. నాది ఇంకొక బ్యాగ్ కూడా ఉంది. నేను స్టూడెంట్ ఫేర్ని, నాకు స్టూడెంట్ వీసా కింద వెళ్తున్నాను, ఇంకో బ్యాగ్ కూడా ఉంది అని చెప్పగానే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేయలేదన్నమాట. ఓకే పెట్టండి అని చెప్పని ఆ 3 బ్యాగ్స్ ఎంత వెయిట్ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా పెట్టండి అని చెప్పని లోపలికి పంపించేశారు. సో అక్కడ అది క్లియర్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఎక్స్ట్రా లగేజ్కి ఫీజు తీసుకుంటారేమో అనుకున్నా. వర్జిన్ అట్లాంటిక్స్లో ఎక్స్ట్రా లగేజ్ అది 3rd బ్యాగేజ్కి 16,000 కట్టాల్సి వస్తుంది. 16,000. సో నేను చాలా భయపడ్డాను అనమాట. కానీ బై గాడ్స్ గ్రేస్ రియల్లీ నిజంగా చాలా దేవుడు అదృష్టం అనుకోవాలి. ఫ్రీగానే వాళ్ళు స్టూడెంట్ ఫేర్ చూపించేసరికి ఫ్రీగానే మనకి బ్యాగేజ్ అన్ని 3 బ్యాగేజెస్ పంపించేశారు. సో నేను అక్కడ ఫుల్ హ్యాపీ అయిపోయి మా వాడికి ఫోన్ చేసి, ఓకేరా అంతా క్లియర్, ఏం ప్రాబ్లం లేదు, నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పాను. సో బ్యాగేజెస్ సబ్మిట్ చేసిన తర్వాత కొంచెం ఓపిక్గా బ్రీత్ తీసుకొని సెక్యూరిటీ చెక్ వెళ్ళాను అనమాట. సెక్యూరిటీ చెక్ అయింది.
అన్నీ క్లియర్ అయిన తర్వాత నేను వెళ్ళి లోపల కూర్చున్నాను. సో ముందు రోజు నుంచి ఆ రోజు అంటే 17th నైట్ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి 11:45 నుంచి ఆ నెక్స్ట్ డే 18th మార్నింగ్ అరౌండ్ 10:30, 11 వరకు మనకి ఫుడ్ లేదు, మనం ఫ్రెష్ అవ్వలేదు. సో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి అక్కడ కొన్ని లాంజెస్ ఉంటాయి అన్నమాట. సో మా మామ చెప్పారు HDFC కార్డు ఉంటే లాంజెస్లోకి యాక్సెస్ ఉంటుంది అని. సో ఆ లాంజ్లోకి వెళ్ళి నా HDFC కార్డుని పెట్టాను అనమాట. 2 రూపీస్ కట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ అంటారు, అంతకన్నా ఎక్కువ మనం ఉండొచ్చు. ఆల్మోస్ట్ 2 అవర్స్ మనకి లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్ అన్నీ, రెస్ట్ కూడా తీసుకోవచ్చు, వాష్రూమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా ఒక ఫుడ్ తిని కొంచెం రెస్ట్ తీసుకొని మొబైల్ ఛార్జ్ చేసుకొని కొంచెం అలా తిరిగి ఇంకా నా డిపార్చర్కి 1 అవర్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ అయ్యాను అనమాట. లాంజ్ నుంచి బయటకు వచ్చాను. లాంజ్ నుంచి బయటకు వచ్చి స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళి నా వెయిటింగ్ గేట్ దగ్గర వెళ్ళి వెయిట్ చేశాను అనమాట. తర్వాత కొంచెం సేపటికి కాల్ వచ్చింది, డిపార్చర్ కాల్. తర్వాత లోపలికి వెళ్ళాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ మనకి వీడియోలో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. సో అలా లాంజ్లో కొంచెం సేపు రిఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని నేను ఇంకా డిపార్చర్కి 1 అవర్ ముందు ఉండగా నా ఎయిర్లైన్స్ గేట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను అనమాట మెల్లగా. సో మొత్తం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ విజువల్స్ని చూస్తూ క్యాప్చర్ చేస్తూ స్లోగా నేను నా వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇదంతా న్యూ ఎక్స్పీరియన్సెస్ కదా. సో మనం ముందుగా ఉంటే ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీ అయినా కూడా మనం అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను 1 అవర్ ముందుగానే వెళ్ళి వెయిటింగ్ హాల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ మన ఎయిర్లైన్స్లోకి వెళ్ళడమే. కొద్దిసేపటికి నా ఫ్లైట్ డిపార్చర్ కాల్ వచ్చింది. సో నేను లోపలికి ఎంటర్ అయ్యాను అనమాట, నా బోర్డింగ్ పాస్ని వెరిఫై చేసుకొని. ఇదే అనమాట మన వర్జిన్ అట్లాంటిక్స్ ఎయిర్లైన్స్. ఈ బోయింగ్లోనే మనం ఫ్రమ్ ఢిల్లీ టు లండన్ 9.5 hours జర్నీ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ నాకు 11:15 AM ఫ్లైట్ ఉంది. సో 11:15 AM నేను స్టార్ట్ అవుతే లండన్ రీచ్ అవ్వడానికి విల్ టేక్ అరౌండ్ 4:30 PM సేమ్ డే. సో వర్జిన్ అట్లాంటిక్స్ ఎయిర్లైన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో వాళ్ళ ట్రీట్మెంట్ కానీ రిసీవింగ్ కానీ చాలా బాగుంది. లైక్ కంఫర్టబుల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఫుడ్ కావచ్చు, కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది రానికుండా చేస్తున్నారు. సో క్రూ మెంబర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. జర్నీ చాలా అంటే చాలా స్మూత్గా జరిగింది. సో ఎయిర్లైన్స్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్లేన్ ఎక్కిన స్టార్టింగ్ టైం నుంచి దిగే వరకు ఎక్కడ ఉన్నాం అనేది గ్లోబల్ మ్యాప్ ద్వారా మనకి డిస్ప్లేలో చూపిస్తూ ఉంటారు అనమాట. మనం ఎవ్రీ సెకండ్ మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు లైక్ ఇలాగా. సో ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నాం, ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, ఎంత టైం అవుతుంది, ఎగ్జాక్ట్లీ మొత్తం డీటెయిల్స్ అనేది క్లియర్గా ఈ డిస్ప్లేలో చూపిస్తుంటుంది. ప్లేన్ ఆల్మోస్ట్ 12 to 13 kilometers హైట్లో ఉందన్నమాట ఫ్రమ్ ల్యాండ్. సో విజువల్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి.